2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గాని పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంట్ నువ్వు తీసుకోవాలి, తీసుకోలేదు